అభినందనలు. తెలంగాణ చరిత్రలో ఇది చారిత్రక దినము. ఆనాడు సార్వత్రిక ఎన్నికలకు ముందు వరంగల్ రైతు సభలో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక తపన, ఒక నిబద్ధత, ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు 15 కన్నా ముందు 2 లక్షల రుణమాఫీ చేయాలి. తెలంగాణ రైతులకు సంబంధించి సుమారు 2 లక్షల వరకు ప్రభుత్వం పైన పడుతున్న భారాన్ని మొయ్యాలి, మాట నిలబెట్టుకోవాలి. 31,000 కోట్ల రూపాయల రైతు రుణాన్ని మాఫీ చేయాలి అని ఒక కమిట్మెంట్ తోటి, నిబద్ధతతోటి రుణమాఫీ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మొదటి విడత 1 లక్ష రూపాయల వరకు రాబోయే 10 రోజులలో ఇంకో 50,000 ఆగస్టు 15 కన్నా ముందు సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ చేయాలి. ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నది. మన జిల్లాకు సంబంధించి సుమారు 51 ఖాతాలు రైతులకు సంబంధించి పైచిలకు కుటుంబాలు 48,000 కుటుంబాలు రుణమాఫీ జరిగింది. మన జిల్లాకు సంబంధించి 279.62 కోట్లు. అందులో అత్యధికంగా ఖాతాలు ఉన్నాయి ఆందోళన ప్రాంతానికి సంబంధించిన రైతులే. 20,000 పైచిలకు ఖాతాలు ఆందోళన ప్రాంతానికి తెలిసిన రైతుల ఖాతాలే. 107 కోట్లు ఆందోళన ప్రాంతానికి సంబంధించిన రైతులకు రుణమాఫీ జరిగింది. యావత్ తెలంగాణలో ఇతర నియోజకవర్గంలో ఇంత హైయెస్ట్ రుణమాఫీ జరిగింది మొదటి విడతలో అంటే ప్రప్రదంగా ఉన్నది ఆందోళన 107, ఆ తర్వాత 103, 104 కోట్లు. కానీ ఆందోళన రైతులకు సంబంధించి 107 కోట్ల రూపాయల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలకు కట్టుబడినాము. రైతు సంక్షేమము, వ్యవసాయం దండుగ కాదు పండుగ. గతంలో 2009లో కూడా ఆనాడు కాంగ్రెస్ యూపీఏ సర్కారు ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు రుణమాఫీ చేయడం జరిగింది. 2009 తర్వాత 2024 అంటే సుమారు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే రుణమాఫీ చేసింది, చేస్తున్నది, చేస్తుంది. సంపూర్ణంగా ప్రజల సంక్షేమమే కానీ, రైతుకు భద్రతనే కానీ, విశ్వాసమే కానీ, విశ్వసనీయతనే కానీ, రాష్ట్ర అభివృద్ధి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కట్టుబడి ఉన్నది. రాబోయే కాలంలో ప్రతి ఒక్క అంశం పైన ఒక మార్గాన్ని, ఒక దార్శనికత్వాన్ని వహిస్తూ ముందుకు పోతాము. ప్రాంతం అభివృద్ధి చెందాలి,
ప్రజలు సుభిక్షంగా ఉండాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, పేదవారికి సంక్షేమాన్ని అందియాలి, తెలంగాణ సంపూర్ణంగా అభివృద్ధి చెందాలనే ఒక నిబద్ధత, పట్టుదల